హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. జినోఫోబియా అనేటువంటి వర్డ్తో ఇండియా అదేవిధంగా యుఎస్ఏకి ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూ ఇంకొంత రైజ్ అయింది. అసలు ఏంటి ఈ జినోఫోబియా? యుఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు ఒకానొక సందర్భంలో ఈ రీసెంట్గా జరిగినటువంటి ఒక మీటింగ్లో భారతదేశం, చైనా, జపాన్ ఇలాంటి దేశాలన్నీ యొక్క ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోవడానికి లేదంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వకపోవడానికి కారణం ఆ దేశాలు జినోఫోబియా అనేటువంటి కాంటెక్స్ట్లో ఉన్నాయి. అసలు ఏంటి ఈ జినోఫోబియా అంటే, జినోఫోబియా వచ్చేసి ఇతర దేశాల నుంచి ఎవరైతే వస్తుంటారో వాళ్ళని చూసి కొంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏర్పడడం, అంటే ఇమిగ్రెంట్స్ని మనం పెద్దగా అలౌ చేయకపోవడాన్ని దాన్ని జినోఫోబియా అంటాం. సో అమెరికా అనేటువంటిది ఇమిగ్రెంట్స్ని ఎక్కువగా అలౌ చేస్తుంది. అంటే ఇతర దేశాల వాళ్ళని వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యే విధంగా, ఇక్కడ జాబ్స్ చేసుకునే విధంగా అమెరికా చాలా వెసులుబాట్లు కల్పిస్తుంది. అందుకే మా యొక్క అమెరికా ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి చాలా బలంగా ఉంది. ఇండియా, చైనా లాంటి దేశాలు అనేటువంటివి, ఈవెన్ జపాన్ లాంటి దేశాలు అనేటువంటివి ఈ జినోఫోబియాతో, అంటే ఇతర దేశాల నుంచి వారి దేశానికి ఎవరైనా వెళ్తే వాళ్ళు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో భారతదేశ విదేశాంగ మంత్రి అయినటువంటి మన జైశంకర్ గారు విపరీతంగా ఈ కమెంట్స్కి కూడా రిప్లై అనేటువంటిది, అంటే రియాక్ట్ కూడా అవ్వడం జరిగింది. సో అలా ఎలా అంటారు మీరు? భారతదేశం అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క 5 దేశాలు, అంటే టాప్ 5 ఎకానమిక్ దేశాల్లో 5వ దేశంగా, అంటే 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. అండ్ అదేవిధంగా 2030 నాటికల్లా భారతదేశం అనేటువంటిది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది అన్నట్టుగా కూడా మనకి లెక్కలు చెప్తున్నాయి. సో మీరు సింపుల్గా జినోఫోబియా అనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. భారతదేశం అనేటువంటిది ఎప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వలసదారులని లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇమిగ్రెంట్స్ని ఎప్పుడు చూసి భయపడదు. అలాంటి ప్రసక్తే లేదు. ఉదాహరణకి జైశంకర్ గారు చెప్తూ, రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలసదారులకి భారతదేశ ప్రభుత్వం అనేటువంటిది సిటిజన్షిప్ కూడా ఇస్తుంది. సో ఖచ్చితంగా భారతదేశం అనేది ఇమిగ్రెంట్స్కి లేదంటే మైగ్రెంట్స్ ఎవరైతే వలసదారులు వస్తున్నారో వారందరికీ కూడా నిలయంగా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఈ జినోఫోబియా అనేటువంటి కాంటెక్స్ట్ మాలో ఎప్పుడూ లేదు అన్నట్టుగా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అమెరికాకి, ఇండియాకు ఉన్నటువంటి ఈ అంశం కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే, జైశంకర్ రియాక్ట్స్ టు బైడెన్స్ జినోఫోబియా జైబ్, సేస్ ఇండియా ఇస్ హిస్టారికల్లీ వెరీ ఓపెన్. అంటే చారిత్రపరంగా కూడా, అంటే మీరు గతంలో చూసుకున్నప్పటికీ కూడా, అంటే ఏన్షియంట్ మిడివల్ టైం పీరియడ్ నుంచి మీరు చూసుకున్నప్పటికీ కూడా భారతదేశ చరిత్ర మొత్తము కూడా ఏ రోజు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని చూసి భయపడినటువంటి దాఖలాలు లేవు. మేము ఎప్పుడూ కూడా ఇతర దేశాలకు ఓపెన్గానే ఉంటాం. సో ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తాం, ఇక్కడ జాబ్స్ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తాం, అదేవిధంగా ఇక్కడ చదువుకోవడానికి కూడా విద్యావకాశాలు కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో జినోఫోబియా అంటే మనకి అర్థం వచ్చేసి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి మైగ్రెంట్స్ని చూసి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఏర్పడడం. సో ఇది ఒకనొక కాంటెక్స్ట్లో చెప్పడం జరిగింది. కానీ అమెరికా అనేది అఫీషియల్గా ఒక ప్రెస్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. ఆయన ఒకానొక సందర్భంలో అమెరికా ఎకానమీ ఆర్థిక బలంగా ఎక్కువగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో అది చెప్పారు తప్ప ఇతర దేశాలతో వ్యతిరేకించి కాదు, ఇతర దేశాలని కించపరచాలనేటువంటి ఉద్దేశంతో కాదు అని అమెరికా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ? ఒక దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనేది దేన్ని ఉద్దేశిస్తుంది, లేదా రాజ్యాంగం అనేది ముఖ్యంగా దేని కొరకు తీసుకొస్తారు అంటే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వం యొక్క అధికారాలని, ఏ దేశ రాజ్యాంగం అనే సరే ప్రభుత్వం యొక్క అధికారాలని నిర్ణయించడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనం ప్రీవియస్లీ అడిగినటువంటి యూపీఎస్సీ క్వశ్చన్. ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద నెససరీ లాస్. అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ చట్టాలు చేయడానికి యూనియన్ లిస్ట్ అని లేదంటే తర్వాత కాంగ్రెంట్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని డివైడ్ చేయడం జరిగింది రాజ్యాంగంలోనే. సో రాజ్యాంగం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారాలని అది నిర్ణయిస్తుంది, లిమిట్ చేస్తుంది, డిఫైన్ చేస్తుంది. ప్రభుత్వానికి ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఎంత పరిధి వరకు ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇదే కాంటెక్స్ట్లో మీరు గమనిస్తే
ఇదే కాంటెక్స్లో మీరు గమనిస్తే సో భారతదేశం అనేటువంటిది ఎప్పటికీ కూడా అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నంతకాలం ఇప్పటి నుంచి మీరు గమనించుకున్నట్టయితే 2019 నుంచి ఫారిన్ పాలసీలో కానివ్వండి, ఫారినర్స్ ఎవరైనా మన పైన చేసినటువంటి వ్యాఖ్యలకి రిప్లై ఇవ్వడంలో కానివ్వండి అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మీరు గమనిస్తే వెస్టర్న్ మీడియా అనేటువంటిది రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో కావచ్చు, ఇప్పుడు ఆన్గోయింగ్ వార్ అయినటువంటి పాలస్తీన్ అదేవిధంగా ఇజ్రాయెల్ వార్ టైంలో కావచ్చు ఇండియాని కార్నర్ చేయాలని చెప్పేసి వెస్టర్న్ మీడియా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ అలాంటి వెస్ట్రన్ మీడియాని కూడా అలాంటి హిపోక్రసీని కూడా తట్టుకోగలిగి ఈ వ్యక్తి నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవ్వాల్సినటువంటి కాంటెక్స్ట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇచ్చేటువంటి ఆన్సర్స్ కూడా అద్భుతమైనటువంటి ఆన్సర్స్ అనమాట. ఈ వెస్టర్న్ హిపోక్రసీని ధీటే విధంగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ అమెరికన్ కాంటెక్స్ట్లో కూడా ఏం చెప్పారంటే ఖచ్చితంగా భారతదేశం అనేది అసలు ఏ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా సరే మేము ఆహ్వానిస్తాం, మాకు అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదంటే ఈ జినోఫోబియా అనేటువంటి ఆలోచనే లేదు అని చెప్పడం జరిగింది. దానికి కాంటెక్స్లోనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019ని రీసెంట్గా మనం అమల్లోకి కూడా తీసుకురావడం జరిగింది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది ఎవరైతే మైగ్రెంట్స్ అనేటువంటి వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి 5-6 మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సోకాల్డ్ మైనారిటీస్ అందరినీ కూడా మేము యాక్సెప్ట్ చేసే వాళ్ళకి భారత పౌరసత్వం ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇండియాకి అమెరికాకి ఉన్నటువంటి బైలేటరల్ ఎక్సర్సైజ్ అదేవిధంగా మల్టీలేటరల్ ఎక్సర్సైజ్. బైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా మరియు అమెరికా పార్టిసిపేట్ చేసేటువంటి యుద్ధ విన్యాసాలు అని చెప్పుకోవచ్చు. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా మరియు అదేవిధంగా యుఎస్ఏ అదేవిధంగా ఇతర దేశాలు ఏవైనా పార్టిసిపేట్ చేసేటువంటి ఉంటే దాన్ని మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటాం. సో ఈ కాంటెక్స్లో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ దేశాలతో అంటే ఈ యొక్క యుఎస్ఏతో భారతదేశం అనేది నిర్వహించేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. యుద్ధ్ అభయాస్ అనేది ఇండియన్ ఆర్మీ అదేవిధంగా యుఎస్ ఆర్మీ నిర్వహిస్తుంది. వజ్రప్రహార్ అనేటువంటిది ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ అంటే పారా కమాండోస్ అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఇద్దరు కూడా కలిసి నిర్వహించేటువంటి యుద్ధ విన్యాసం. కోప్ ఇండియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో అదేవిధంగా యుఎస్ఏ ఎయిర్ ఫోర్సు. టైగర్ ట్రంప్ అనేటువంటిది ట్రై సర్వీస్ అంటే 3 దళాలు కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 కూడా నిర్వహిస్తాయి ఈ యొక్క యుఎస్ఏతో కూడా కలిపి. మలబార్ ఎక్సైజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మలబార్ ఎక్సైజ్లో అమెరికా అదేవిధంగా ఆస్ట్రేలియా అదేవిధంగా ఇండియా అండ్ జపాన్ అనేటువంటి దేశాలు కూడా ఈ మల్టీలేటరల్ ఎక్సైజ్లో మనకి మలబార్ ఎక్సైజ్ నిర్వహించడం జరుగుతుంది నేవీతో. రిమ్ ఆఫ్ ద పసిఫిక్ అనేటువంటిది కూడా రింపాక్ నేవీతో చేస్తాం. మిలాన్ అనేటువంటిది కూడా నేవీ అంటే ఇండియా అమెరికా ఇతర దేశాలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి. కట్లాస్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది నేవీతో. లా పిరోస్ అనేటువంటిది నేవీతో. సీ డ్రాగన్ అనేటువంటిది నేవీతో. అండ్ పిచ్ బ్లాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిచ్ బ్లాక్ అదేవిధంగా రెడ్ ఫ్లాగ్ ఈ 2 కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇతర దేశాలతో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ కలిసి మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ చేస్తాయి. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా సో ఎవరైతే ఈ యొక్క యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటారో సో ఆల్రెడీ యూపీఎస్సీకి మనకి రివిజన్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ అయింది. సో డీటెయిల్స్ కోసం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.